సమస్యను పోసుకుంది. పాకిస్తాన్ ఎంత నీచమైన దేశం, మరోసారి ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫే ఒప్పుకున్నటువంటి పరిస్థితులు. మామూలుగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వాళ్ళు చెప్పింది అబద్ధాలు. భారతదేశం మా దగ్గరికి శాంతి ఒప్పందం మీద వచ్చింది, అంటే కాంప్రమైజ్ అవడానికి వచ్చింది, మాకు పిలిపించింది, భారతదేశాన్ని మేము తుక్కు చేసేస్తాం, భయంకరంగా దాడి చేసేస్తాం, భారత్ను ఓడించాం, ఈ రకమైనటువంటి సొల్లు అంతా ఆ షరీఫ్ అనేటువంటి ఆయన కానీ మిగతా వాళ్ళంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రచారం చేసుకున్నారు. అంటే అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు. నాయకులు కూడా అదే అబద్ధాన్ని పబ్లిష్ చేసుకున్నారు. సరే, వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు అట్లా చేసుకున్నారు. కానీ జరిగినటువంటి వాస్తవం వేరు కదా. అంటే ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థలు మొత్తాన్ని ధ్వంసం చేశాం. ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మెయిన్ ప్రాంతాలు కూడా నాశనం అయిపోయినాయి. చాలా అంటే చాలా నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కరు కానీ ఇంకా చిన్న చిన్నగా బయటకు వస్తాయి. టోటల్ గా పరిస్థితి చేదాడిపోయి 2 రోజులకి మహా అయితే ఇది ఒక 2 గంటలు, అది ఒక 2 గంటలు, మొత్తం ఒక 4 గంటల యుద్ధానికి, 4 గంటల అటాక్ కి, భారతదేశం చేసిన అటాక్ కి, 4 గంటల అటాక్ కి టోటల్ గా పాకిస్తాన్ లొంగిపోవాల్సి వచ్చింది. ఇంకా వేరే గత్యంతరాలకు లొంగిపోవాల్సి వచ్చింది. ఏ చిన్న లూఫోల్ ఉన్నా కూడా, ఖచ్చితంగా చిన్న అవకాశం ఉన్నా కూడా పాకిస్తాన్ దాన్ని పట్టుకుని వెళ్ళిపోయేది. కానీ ఏ చిన్న ఛాన్స్ కూడా లేకపోవడంతో మొత్తానికి టోటల్ గా లొంగిపోవాల్సిన పరిస్థితి, భారతదేశాన్ని శాంతి ఒప్పందాలకు పిలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా దాడి జరిగింది ఖచ్చితంగా. దాని మీద ఒక్క దెబ్బతో భయపడిపోయింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి మెయిన్ కరాచీ కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, మెయిన్ ప్రాంతాలు, వీటన్నిటిని కూడా డ్యామేజ్ అయ్యాయి. టోటల్ గా ఇంకో చెప్పాడంటే వైమానిక స్థావరాలు మొత్తం ధ్వంసం అయిపోయి, చాలా అంటే మొత్తం అని కాదు, ఎక్కువగా ధ్వంసం చేసుకున్న పరిస్థితి చేస్తారు. ఇవన్నీ కూడా బ్రహ్మోస్తో సాధ్యమైనవి. బ్రహ్మోస్ ని ఎప్పుడు కూడా మనం ప్రయోగించలేదు. బ్రహ్మోస్ అనే వెపన్ ఉందంట మనకి, చాలా శక్తివంతమైన వెపన్ అంట. దాన్ని ప్రయోగిస్తే గురి తప్పకుండా మరి లక్ష్యాన్ని ఛేదిస్తుందంట, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించగలదంట. ఈ రకమైనటువంటి విధానంగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు, అంటే మనం వింటూ వచ్చాం. కానీ దాని శక్తి అంటూ మనకి ఎప్పుడూ తెలియదు. భారతదేశానికి సంబంధించి దాని గురించి డిస్కస్ చేసుకోవటమే కానీ, అదే పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు ఒప్పుకుంటే ఇంకెంత మజాగా ఉంటుంది. ఇప్పుడు అదే టోటల్ గా తెలుస్తుంది. మనం ఎప్పుడంటే వాటిని బయటికి తీసింది ఈ వర్ధమాన్ గారు ఉన్నారు కదా, మన కమాండర్ వర్ధమాన్ గారిని పాకిస్తాన్ లో చిక్కుకుపోయినప్పుడు ఆయన్ని వెనక్కి పంపించకపోతే ఖచ్చితంగా కొట్టుకున్నారు అబ్బాయి అని చెప్పేసి భారతదేశం వాళ్ళకి చెప్తే, పాకిస్తాన్ కి చెప్తే, ఆ బ్రహ్మోస్ మిసైల్ తీసుకెళ్లి బోర్డర్ లో పెట్టారు, రెడీ చేశారు. మన సైన్యం రెడీ చేసింది దాడికి. అది చూసి వద్రాబాబు ఎందుకని చెప్పేసి కమాండర్ మనకు అప్పచెప్పారు, వర్ధమాన్ గారిని మనకు అప్పచెప్పారు. ఆ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు బయటకు వచ్చినాయి. కానీ దాడి ఇప్పుడు మనం చూడలేదు. మన ఆపరేషన్ సింధూర్లోనే ఆ దాడి చూసాం మనం. చాలా శక్తివంతమైన విధానం. ఆయన ఏం చెప్తాడు, మేము 9వ తారీఖే నైటే ప్లాన్ చేసుకున్నాం, 10వ తారీఖు ఖచ్చితంగా భారతదేశం మీద మనం దాడి చేయాలి, కొన్ని గంటల పాటు దాడి చేయాలి, ఆగకుండా దాడి చేయాలి అని చెప్పి బాగా ప్లాన్ చేసుకున్నారంట. దానికి ముందే పసిగట్టి భారతదేశం వాళ్ళ మీద దాడి చేసింది అనేటువంటి విధంగా మరి వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. టోటల్ గా వాళ్ళు కొంత ఒప్పుకున్నారంటే అది బాగున్నట్ల, అంటే బాగా డ్యామేజ్ ఎక్కువైనట్లు లెక్క వాస్తవంగా మాట్లాడుతూ. అంటే ఇంతకు ముందు అయితే అసలు ఏం లేదు, మాకు కించిత్తు డ్యామేజ్ కూడా జరగలేదు, కాబట్టి కొన్ని కట్టడాలు కూల్చారు, దాంట్లో చిన్నపిల్లలు పెద్దలు చచ్చిపోయారు అనేటువంటి ఏదో సొలి చెప్పారు. కానీ వాస్తవంగా అయితే పాకిస్తాన్ చాలా వరకు డ్యామేజ్ అయింది. వాళ్ళు ఎవరైతే మెయిన్ గా భావించినటువంటి ఉగ్రవాద స్థావరాలు నాశనం అయిపోయినాయా, కానీ భారతదేశం మీద మాత్రం కుట్ర మాత్రం చేయకుండా ఇంకా ఆగుతుంది అంటే ఆగేది ఏం లేదు. పాకిస్తాన్ కి లాస్ట్ మినిట్, అంటే చివరి అవకాశం కూడా కంప్లీట్ గా అయిపోయి, ఇంకొక దాడి కానీ జరిగితే మనం ఎందుకు పనికిరామని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాతే శాంతి ఒప్పందాలకు వచ్చారు. వాళ్ళే కాలుగారానికి వచ్చారు. కానీ ఫస్ట్ చెప్పుకుంది ఏంటి, భారతదేశం మా కాలుగారానికి వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు వాళ్ళు, వాస్తవంగా చెప్పాలంటే. మరేమో తెచ్చు